ఆగండి ఆగండి, మీకు చిట్కా చెప్తాను. మనం మక్కచూర చేసుకున్నప్పుడు ఈ విధంగా ఉప్పు కారం వేస్తే ఒక చోట పడుతుంది, ఒక చోట పడదు. అలాగే పడిన చోట ఎక్కువ పడుతూ ఉంటుంది కదా. అలాగే ఇప్పుడు ఎగ్స్ బాయిల్ చేసినప్పుడు, లేదు అంటే మనం ఈ విధంగా హాఫ్ బాయిల్ చేసిన ఆమ్లెట్స్ వేసినా కూడా మనకు చేతులకి నీచు వాసన అంటుకుంటుంది. అలాగే నీచు వాసన వస్తూ ఉంటుంది. స్పూన్స్ అలాగే పట్టుకున్నాం అనుకోండి హడావిడిలో, లేదా ఎగ్స్ బాయిల్ చేసిన తర్వాత కూడా చక్కగా ఆయిల్ ఫ్రై చేసిన తర్వాత అలాగే వేస్తూ ఉంటాం కదా హడావిడిలో. అందుకోసం అయితే ఈ విధంగా సాల్ట్ బాక్స్ తీసుకొని ఇందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి వేసి మూత టైట్గా ఈ విధంగా పెట్టేసిన తర్వాత షేక్ చేయండి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మీకు ఎంత కావాలో అంత ఈ విధంగా చల్లేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా టాస్ చేస్తే సరే ఎంతో టేస్టీగా ఉండే స్నాక్స్ అయితే పిల్లలకి రెడీ అయిపోతాయి. అలాగే హాఫ్ బాయిల్ చేసిన ఎగ్ ఆమ్లెట్ చేసిన, లేదు అంటే బాయిల్ చేసిన ఎగ్స్ని ఫ్రై చేయాలి అన్నా కూడా మనకి నీచు స్మెల్ రాకుండా, మన చేతులకి అంటుకోకుండా, అలాగే స్పూన్స్ కూడా అంటుకోకుండా ఈ విధంగా ట్రై చేయండి. అలాగే మనం చాలా టైమ్స్ అయితే ఈ విధంగా వేస్తుంటాం కదా, చిన్నగా చేయాలి అన్న పిల్లలకి ఈ విధంగా వేస్తుంటాం కాబట్టి ఒకసారి ఇలా మీరు ట్రై చేసి చూడండి, నీట్గా వస్తుంది. ఈ టిప్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.